ఈ మధ్యకాలంలో మన ఆడవాళ్ళు అన్ని రంగాలలోనూ ముందుంటున్నారు. మగవాళ్ళతో సమానంగా, మగవాళ్ళతో పోటీగా మేమేమీ తక్కువ కాదని అంటూ చదువుల విషయాల్లో కానీ, ఉద్యోగాల విషయాల్లో కానీ, మర్డర్లు చేయడం విషయంలో కానీ, కిడ్నాపులు చేయడం విషయంలో కానీ మేము కూడా ఏమీ తక్కువ కాదని అంటూ చక్కగా చేసి చూపెడుతున్నారు. అనంతపురం సత్యసాయి జిల్లాలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు, భార్య కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు, చక్కనైన ఫ్యామిలీ. అయితే పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్య తగాదాలు రావడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయి దూరంగా ఉంటున్నారు. భర్త ఒంటరిగా తన ఇంట్లో తానుంటూ ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. సహజంగా మగవాళ్ళు అంతే కదండి, ఇంట్లో ఆడవాళ్ళు లేరు అని అంటే పని వాళ్ళని పెట్టుకుని పనులు చేయించుకుంటూ ఉంటారు. అలాగే భర్త ఇంట్లో కూడా ఒక పని అమ్మాయి పనిచేస్తోంది. అయితే భార్యకి అనుమానం, 5 ఏళ్లుగా నన్ను వదిలేసి ఉన్నాడు కదా, నా మొగుడు ఖచ్చితంగా పని అమ్మాయితోనే ఉంటున్నాడు, పని అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, దాంతోనే కలిసి ఉంటున్నాడని భార్య అనుమానించింది. ఇంకా ఆ అనుమానం కాస్త అటు భార్య తరపు బంధువులు, తల్లిదండ్రులు, ఇంకా వీళ్ళందరూ కూడా నిజం అనుకుని నమ్మేసినట్టున్నారు. ఇంకొక రోజున ఒక 15 మంది కారులో వచ్చి భర్తని, పని మనిషిని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒక కానిస్టేబుల్ అయ్యుండి 4గురికి మంచి విషయాలు చెప్పే ఆవిడే వచ్చి భర్తని, పని మనిషిని కిడ్నాప్ చేసిందని అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. భర్తలు వచ్చి భార్యలు కిడ్నాప్ చేసే వార్తలు విన్నాం కానీ భార్య వచ్చి భర్తని కిడ్నాప్ చేసే వార్తలు చూడండి ఏ రకంగా వస్తున్నాయో. అయితే భర్తని, పని అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధువులు అందరూ కలిసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వీళ్ళని కిడ్నాప్ చేసే సమయంలో అత్తామామ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ మీద దెబ్బలాడారు. వీళ్ళు 15 మంది దాకా ఉండడం వల్ల వీళ్ళు దెబ్బలాడినా కూడా వాళ్ళ ముందు ఏమీ సరిపోలేదు. మొత్తానికి కొట్లాడి ఎలా అయితే భర్తని, పని మనిషిని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయింది. అత్తామామ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మా అబ్బాయిని, పని మనిషిని తీసుకుని వెళ్ళిపోయిందని మా కోడలని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎక్కడుందా అని చెప్పేసి లొకేషన్లు చూస్తూ, సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఎక్కడున్నారని వెతుకుతున్నారు. మొత్తానికి పోలీసులు అయితే పట్టుకుంటారు, ఇంకా దొరకలేదు. ఇప్పుడు పెళ్ళై 5 ఏళ్ళైంది, 5 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇష్టం లేనప్పుడు చక్కగా విడాకులు తీసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇలా వచ్చి భర్తను కిడ్నాప్ చేయడం వల్ల ఆమెకు వచ్చిన ఉపయోగం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులు చేస్తే రేపు తన ఉద్యోగానికి పరిస్థితి ఏంటి? కొంచెమైనా ఆలోచన ఉందా? అంటే ఆడవాళ్ళు చూడండి ఎంత మితిమీరి చెలరేగిపోతున్నారు. ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నప్పుడు ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో చక్కగా కూర్చుని మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేసి వాళ్ళని కలపడమా, లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి చెయ్యాలి. కానీ భర్త వేరేగా ఉంటే భర్త ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని వీళ్ళని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళ బంధువులు అందరూ కలిసి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళారు. వాళ్ళిద్దరిని చావగొట్టడమో ఏదో ఒకటి చేస్తారు, మొత్తానికి తిట్టడం, కొట్టడం చేస్తారు. అది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా. ఒక కానిస్టేబుల్ అన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుసుండి కూడా ఇలా నేరం చేసింది అని అంటే మరి ఆ అమ్మాయిని ఏమనాలి? ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నప్పుడు ఒక మంచి లైఫ్ ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి 5 ఏళ్ల దగ్గర నుంచి కొట్టుకుంటున్నారని అంటే వీళ్ళిద్దరు కలిసి అసలు దేనికి కొట్టుకుంటున్నారో ఇంకా విషయం అయితే బయటకు రాలేదు. అసలు ఈ బంధువులకైనా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఈ భార్య వచ్చి కిడ్నాప్ చేస్తుంటే ఈ బంధువులైనా అమ్మ తప్పు, నీకు ఒక మంచి ఉద్యోగం ఉంది, రేపు కేసులు అయ్యాయి అని అంటే నీ ఉద్యోగానికి దెబ్బ అవుతుంది, ఇలా చేయకూడదు, ఏదైనా విషయం ఉంటే కూర్చుని మాట్లాడదామని ఈ వెనకాలన్న బంధువులు కూడా ఎందుకు చెప్పరు? ఏదైనా గొడవ ఉంది రండ్రా అంటే పొలోమంటూ కార్లలో ఎగేసుకుంటూ వచ్చేస్తారు. కానీ ఆ తర్వాత ఎన్ని కేసులు అవుతాయి, ఎంత ఇబ్బంది పడతాము, మీడియాల్లోనూ వాటిలో న్యూస్ల్లో వస్తే మన పరిస్థితి ఏంటన్న ఆలోచన వాళ్ళకి ఎవరికైనా ఉందా? చూడండి, భార్యాభర్తలు గొడవలు అన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఈ రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. లేదు అని అంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏదైనా విషయం ఉంటే కోర్టుల చుట్టూ తేల్చుకోవాలి. కానీ నువ్వు ఇలా పని అమ్మాయిని ఉంచుకున్నావు, నువ్వు లేదంటే ఆఫీస్లో దేని వెనకాలో తిరుగుతున్నావు, ఇలాంటివి లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని ఇలా కిడ్నాపులు చేయడం, మర్డర్లు చేయడం, ఇలాంటివి అసలు ఏం పనులండి, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదో ఆవేశంలో, కోపంలో ఇప్పుడు ఏదో చేసేద్దామని అనుకుంటారు. కానీ తర్వాత పరిస్థితులు ఏంటనేది మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. వెనకాల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ పిల్లలకి ఎవరో చెప్పట్లేదు. అమ్మ ఇలా చేయకు, తప్పు, ఇది కరెక్ట్ కాదు, మనం మాట్లాడే విషయం ఉంటే జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడుకోవాలి అన్న ఆలోచన వీళ్ళకి కూడా లేదు. ఇప్పుడు ఆ పని అమ్మాయితో భర్తకు అక్రమ సంబంధం ఉంది అని అంటే అది అనుమానం మాత్రమే, ఇంకా అది నిజమో కాదో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు భర్త ఇంట్లో పని చేస్తుంది కాబట్టి ఇంకా భర్త ఉంచుకున్నాడు, భర్త ఎంజాయ్ చేస్తున్నాడు, దాంతో ఆ అమ్మాయి ఎక్కడో ఉండి ఊహించుకుంది. పోనీ ఏమన్నా వీళ్ళ ఇంట్లో ఉంటుందా, నేను ఊరు వెళ్ళినప్పుడు నా భర్త ఇలా చేశాడు నేను చూశానని అంటుందా? అలాంటివి కూడా ఏమీ లేదు. అసలే పెళ్ళై 5 ఏళ్ల నుంచి విడిపోయి ఉన్నారు. విడిపోయి ఉన్న తర్వాత పని అమ్మాయితో కలిసి ఉన్నాడు అని అంటే ఇప్పుడు జరిగే గొడవలన్నీ భార్య వదిలేసి వెళ్ళిపోయిందని అంటే వీళ్ళు ఎవరో ఒకరితోటి కనెక్షన్లు పెట్టుకుంటున్నారు. అది తప్పు కాదా అని అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, మరి నువ్వు రానప్పుడు మేమేం చేయాలో అందుకే ఇంకొకరిని చూసుకున్నామని భర్తలు ధైర్యంగా చెప్తున్నారు. నచ్చిన వాళ్ళతోటి తిరుగుతున్నారు. ఇప్పుడు అది అంతా కామన్ అన్నట్టు నడిచిపోతున్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని చూడట్లేదండి. ఎదురుగుడుగా భార్యలు ఉన్నారు, భార్యలను వదిలేసి వేరే వాళ్ళని పబ్లిక్గా తెచ్చుకుని సహజీవనాలు చేస్తున్నారు, ఏంటో కాపురాలు చేస్తున్నారు, పెళ్లి కాకుండానే అన్నీ చేసేసుకుంటున్నారు. ఇవి మన కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నాయి. మరి ఒక
కానిస్టేబుల్ అయ్యుండి ఆవిడకి అన్ని విషయాలు తెలుసుండి ఇలాగ బంధువులను తీసుకొచ్చి భర్తని పని మనిషిని కిడ్నాప్ చేసిందని అంటే ఆవిడ మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? పోలీసులు పట్టుకోకుండా ఉంటారా? ఒక ఇద్దరు భార్యాభర్తలు అంటే ఇష్టపూర్వకంగా కలిసి ఉండాలి. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసి బలవంతంగా చేసి నీ భార్యతో నువ్వు కలిసి ఉండనంటే అక్కడ వాళ్ళు ఉండరు కదా. గుర్రాన్ని బలవంతంగా తీసుకెళ్ళి నీళ్లు తాగించలేమని అంటారు చూసారా, ఇది కూడా అంతే. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలి కానీ ఇలా పగలు ప్రతీకారాలతోటి ఇష్టాన్ని ఎవరూ పెంచుకోరు. ఇప్పుడు ఈ కిడ్నాప్ డ్రామా ఆడడం వల్ల ఆ భర్తకి ఇంకా విరక్తి కలుగుతుంది. నా పెళ్ళం కొట్టేసింది, కిడ్నాప్ చేసింది అన్న భయానికి ఎవరు కాపురాలు చేయరు. ఏ విషయమైనా సరే ప్రేమగా గెలుచుకోండి, ప్రేమగా ఇష్టంతో దగ్గర అయ్యేలాగా చూసుకోవాలి. కానీ ఇలాగే మర్డర్లు చేసేయడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, లేపుకెళ్ళిపోవడాలు ఇలా ఇలా చేస్తే ప్రేమలు ఉంటాయో చెప్పండి? ఇప్పుడు మీరు బలవంతంగా ఎన్ని రోజులని కాపురం చేస్తారు? ఇంకెంత జరిగిన తర్వాత ఆ భర్త మీ దగ్గరకు వస్తాడా? అస్సలు రాడు. నన్ను కిడ్నాప్ చేసింది, రేపొద్దున నన్ను ఏ డ్రమ్ములో వేసి పైకి లేపేస్తుంది, నాకు అస్సలు ఆ భార్య వద్దని చెప్పేసి ఈ కారణాన్నే పెద్దదిగా చూపించి ఖచ్చితంగా నాకు విడాకులు కావాలని చెప్తాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? కానీ ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోరో తెలీదు. ఏదన్నా విషయం ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు డబ్బు విషయాలు అయితే ఉండవని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు సంపాదించుకుంటున్నారు. డబ్బు దగ్గర ఎందుకు గొడవలు పడ్డం? మరి మిగిలిన విషయాలు ఏమున్నాయి అనేది ఇంక వీళ్ళిద్దరి మధ్యన ఆలోచించి కూర్చుని మాట్లాడుకుని చేసుకోవాలి. కానీ నువ్వెంతంటే నువ్వెంత అని ఇలా రోడ్ల మీదకి రావడం, ఇలా రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడుకోవడం, కిడ్నాపులు చేసుకోవడం, అసలు దీనివల్ల ఏం ఉపయోగమో అర్థం కాదు, ఏం సాధిస్తారో అర్థం కాదు. ఆడవాళ్ళు ఎంత మితిమీరిపోతున్నారో చూడండి. ఇప్పుడు ఏం చెప్తాడంటే ఆ భర్త వచ్చి నన్ను కిడ్నాప్ చేసింది, వీళ్ళ బంధువులు వీళ్ళందరూ నన్ను చంపేయడానికి చూశారని చెప్పేసి ఇప్పుడు ఆ పని అమ్మాయిని భర్త ఇద్దరు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మీకు ఎంత గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నా, మీ మధ్య ప్రేమ లేకపోతే ఎంత కలిసి ఉన్నా ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చి ఎవరు చెప్పినా కూడా మీ ఇద్దరి మధ్యనే అసలు ప్రేమ అనేది లేదు. లేనప్పుడు ఎవడొచ్చి కలుపుదామని చూసినా మళ్ళీ వాళ్ళు కలిపిన వాళ్ళు కలుపుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కొట్టుకుంటారు. ఇదన్నమాట పరిస్థితి. కాబట్టి ఆడవాళ్ళు మేము అన్ని రంగాల్లో ముందున్నాం, మేమేమీ తక్కువది కాదని చెప్పేసి ఇలా చేశారు అని అనుకోండి, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. కేసుల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు ఇలా కేసుల్లోకి వెళ్ళడం వల్ల ఆ అమ్మాయికి పొజిషన్ అనేది తగ్గిపోతుంది కదా. రేపొద్దున వేరే పెద్ద పోస్టులోకి వెళ్ళాలన్నా అవకాశాలు అనేవి వస్తాయా? ఇప్పుడు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది అని అంటే రేపు ఆ అమ్మాయి ఉద్యోగానికి ఎంత దెబ్బ అవుతుంది? ఇలాంటివి ఏమీ కూడా ఆలోచించరు. ఏంటో ఇష్టం లేని వాడి కోసం ఓ అని ఎగలబడుతూ ఉంటారు. నచ్చినప్పుడు విడాకులు తీసుకోండి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది విడిపోవట్లేదు, ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అప్పట్లో పెళ్ళంటే ఓ అని ఆలోచించేవారు. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరికి నచ్చిన వాడిని వాళ్ళు చేసేసుకుంటున్నారు. అలా చక్కగా ఏదో ఒకటి చేసుకోవడం మానేసి కిడ్నాపులు చేయడాలు ఇవన్నీ చేసి ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా మీ విషయాలను తెలియజేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం కూడా బుర్ర లేకుండా ఇలాంటి పనులు చేసి వాళ్ళ జీవితాలని ఇంకా పాడు చేసుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు మనసులు కలవాలన్నా, ఇద్దరు సంతోషంగా ఉండాలన్నా మెయిన్ ప్రేమతో ఉండాలి. అలా ప్రేమతో ఉంటేనే మీరు ఎవరినైనా సరే గెలుచుకోగలరు, ఎవరినైనా సరే పడగొట్టగలరు. నువ్వు నన్ను ఎందుకు చూడట్లేదు, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావని ఇలా ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అదంతా కూడా 3-4 ముచ్చట్లాగానే ఉంటుంది. ఎవరైనా వెనకాల ఉన్న బంధువులు కానీ చుట్టాలు కానీ గొడవ అంటే ఓ అని ఎగేసుకుంటే వెళ్ళిపోయి కిడ్నాపులు చేయడాలు, మర్డర్లు చేయడానికి సపోర్ట్ చేయడం కాదు. ఇద్దరు భార్యాభర్తలను కలపడానికే చూడండి. అమ్మ ఇది తప్పు, నువ్వు ఇలా చేయకు, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం, లేదు అని అంటే నచ్చకపోతే విడిపోండి, అసలు మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటని కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ ఏదో కిడ్నాప్ చేద్దాం రా అని అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ఆ కేసుల్లో ఇరుక్కొని మీ వెనకాల కూడా మీకు ఫ్యామిలీలు ఉంటారు కదా, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ భార్యాభర్తల మధ్య గొడవల్లో దూరితే మీకేం ఉపయోగం చెప్పండి? భార్యాభర్తల కేసుల్లో ఈ చుట్టాలు కూడా ఇరుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ భర్తని పని అమ్మాయిని తీసుకువెళ్ళి మరి వీళ్ళు ఏం చేశారనేది దొరికిన తర్వాత మనకు ఆ విషయం ఏంటనేది తెలియాలి.